ఇక సూర్యాపేట జిల్లా నాగారంలో పండగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నివాసం జనసంద్రంగా మారింది. జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి నాగారం సర్పంచ్ గా విజయ ఢంకా మోగించడంతో శుభాకాంక్షలు తరలి వచ్చి ఆయనకి అభినందనలు తెలుపుతున్నారు. ముందుగా జగదీష్ రెడ్డి తన తండ్రి ఆశీర్వాదం తీసుకుని శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కూడా రామచంద్రారెడ్డిని శాల్వాతో సత్కరించి విశేష చెప్పారు. ఇక గ్రామ ప్రజలు కూడా సర్పంచ్ తో గెలుపొందిన వార్డు మెంబర్లను సత్కరించి అభినందించారు. ఇంత పెద్ద వయసులోనూ ప్రజాసేవ చేసేందుకు ముందుకొచ్చి విజయకేతనం ఎగిరివేసిన రామచంద్రారెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక సూర్యాపేట జిల్లా నాగారంలో పండగ వాతావరణం నెలకొంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి. ఇక నాగారం సర్పంచ్ గా విజయ ఢంకా మోగించారు బీఆర్ఎస్ అభ్యర్థి రామచంద్రారెడ్డి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రాము? రాము చెప్పండి. నిక్కత్తు సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి గుంటగండ్ల రామచంద్రారెడ్డి ఘన విజయం సాధించడంతో ఊరంతా కూడా పండుగ వాతావరణంలో మునిగి తేలుతా ఉన్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ రోజు రామచంద్రారెడ్డి గారి దగ్గరకు వచ్చి శుభాకాంక్షలు తెలుపుతూ మరింత ముందుకు తీసుకెళ్లాలని, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని, ఆయన యొక్క అపారమైనటువంటి అనుభవాన్ని ఉపయోగించి గ్రామాన్ని ముందు వరుసలో ఉంచాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా శుభాకాంక్షల విలువ అక్కడ మనకు కొనసాగుతుంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆయన తనయుడు కూడా అక్కడికి వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించి ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది. 95 ఏళ్ల వయసులో అందరితో సమానంగా, అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటూ తెలుగు రాష్ట్రాలను ఒక రికార్డు సృష్టిస్తూ ఒక ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా నేరుగా ఫోన్ చేసి శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది. రామచంద్రారెడ్డి నేటి యువతకు ఆదర్శంగా నిలబడాలి, ఆయనకున్నటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని రంగరించి గ్రామ అభివృద్ధికి పాటుపడాలి, దీంతో పాటు జిల్లాలో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఒక మోడల్ గా ఉండేలాగా నాగారం గ్రామ పంచాయతీని తీర్చిదిద్దాలని కేసీఆర్ గారు కూడా అభిలాషించడం జరిగింది. ఆయన పూర్తిగా కూడా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యేలు కూడా అక్కడికి క్యూ కడతా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ తో పాటు కోదాడ మాజీ ఎమ్మెల్యే కూడా అక్కడికి చేరుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నారు. యువతతో పోటీ పడేలాగా, యువతతో పోటీ పడుతూ ఈ కాలంలో ఇంత సాహసం చేసి నాగారం గ్రామ పంచాయతీలో ఇనామస్గా ఎక్కడికక్కడ కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయ అతీతంగా అందరి మద్దతుతో అక్కడ గెలిచినటువంటి రామచంద్రారెడ్డి గారికి శుభాకాంక్షల విలువ కొనసాగుతుంది. దాదాపు 500 ఓట్లతో ఆయన మెజార్టీతో గెలవడం జరిగింది. దీంతో పాటు అక్కడ పోటీ చేసినటువంటి 10 మంది వార్డు మెంబర్లు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక తన తనయుడు మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి కూడా ఆ నాగరం సంబంధించినటువంటి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేశారు. అక్కడ ఎంఆర్ఓ కార్యాలయాలతో పాటు పోలీస్ కార్యాలయాలు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా తమ చెంతకు రావడం, పరిపాలన సౌలభ్యం వచ్చిందంటూ కూడా ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ గారి హయాంలోనే నాగారం గొప్పగా అభివృద్ధి చెందింది, రూపురేఖలు మారిపోయాయి, ఇక్కడ నేషనల్ హైవే కూడా వచ్చింది. తమ గ్రామానికి అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించినటువంటి జగదీశ్ కూడా అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ కూడా ఒక పండుగ వాతావరణం నాగారం గ్రామంలో నెలకొంది. నిక్క రైట్, థ్యాంక్ యూ రాము.